డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఉన్నారు. మరి కాసేపట్లో జరగబోయే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, బీజేపీ అత్యున్నత నిర్ణాయక సంస్థ అయినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్దిసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగబోతుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించబోతున్నారు. ప్రధాని మోదీతో పాటు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లక్ష్మణ్, వీళ్ళందరితో కూడా సుమారు 11 మంది ఈ బోర్డులో ఉన్నారు. ఈ 11 మంది ఈ మరికొద్దిసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక పేరును ఈ యొక్క సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. ఈ సమావేశం తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి పేరును అయితే ఈ సమావేశంలో ఎవరి పేరైతే ఖరారు చేశారో ఆ పేరును ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏకి సంబంధించిన నేతలు వాళ్ళతో కూడా చర్చించి ఈరోజే ఆ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును కూడా ఈరోజే ఖరారు చేస్తారని మనకు బీజేపీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సమావేశంలో బీజేపీ ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు. అయితే మొన్ననే పార్లమెంటరీ పార్టీకి సంబంధించి అంటే పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే పార్లమెంటరీ పక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ల సమావేశం కూడా జరిగింది. ఆ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి నిర్ణయాధికారాన్ని జేపీ నడ్డా ప్రధాని మోదీకే అప్పగిస్తూ ఒక తీర్మానం కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ లేదా నితీష్ కుమార్ కానీ మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మరోసారి ఈరోజు పార్లమెంటరీ పార్టీలో జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత ఎందుకు ఆ పేరుని ఎన్నుకోవాల్సి వచ్చింది, ఆ విషయాలన్నీ కూడా మిగతా వారితో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే సుమిత్ర, కేవలం మరో 4 రోజులు మాత్రమే ఉంది. 21వ తేదీ తుది రోజు నామినేషన్ల దాఖలకు. కాబట్టి 21 అంటే 4 రోజులే కాబట్టి 20వ తేదీలోపే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 20వ తేదీ ఇటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ అందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి సీఎంలు, ఎన్డీఏ పక్ష నేతలు అందరూ కూడా ఢిల్లీకి రాబోతున్నారు. 21వ తేదీన ఈ యొక్క సమావేశం జరగబోతుంది అన్నట్లుగా ఈ యొక్క నామినేషన్లు 21వ తేదీనే వేసే అవకాశం ఉంది. కాబట్టి 20వ తేదీన వాళ్ళంతా కూడా రాబోతున్నారు. కాబట్టి మళ్ళీ 19వ తారీఖు బీజేపీ పార్లమెంటరీ ఎంపీల సమావేశం కూడా 19వ తేదీ జరగబోతుంది. ఆ సమావేశం జరిగిన తర్వాత అంటే ఆ రోజు ఆ సమావేశంలో ఇక ఏ విధంగా ఈ ఎంపీలందరికీ కూడా ఓటు ఏ విధంగా వేయాలి, తర్వాత ఎంపీలంతా కూడా ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఆ యొక్క బీజేపీ పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో ప్రధాని మోదీ చెప్పే అవకాశం ఉంది. అయితే మొత్తం 791 మంది సభ్యులు, రాజ్యసభ, లోక్సభ ఈ ఇద్దరే మాత్రమే ఈ యొక్క ఉపరాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. కాబట్టి ఈ ఇద్దరు సభ్యులు అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మొత్తం 791 మంది, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సుమారు 391 లేదా 92 మంది ఓటు